కోప్రైమ్, ట్విన్ ప్రైమ్ ఈ టర్మినాలజీ తెలియక బేసిక్ క్వశ్చన్స్ని కూడా ఎగ్జామ్లో స్కిప్ చేసేస్తూ ఉంటారు. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నెంబర్ సిస్టమ్ని ఎలా డివైడ్ చేస్తారు అంటే కాంప్లెక్స్ నెంబర్స్, రియల్ నెంబర్స్. కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటి అంటే ఇమాజినరీ నెంబర్స్. వీటి గురించి మనల్ని ఎగ్జామ్స్లో అడగరు, సో దీన్ని మనం స్కిప్ చేసేసేయచ్చు. ఇక్కడ చూడండి, రియల్ నెంబర్స్ని ఎలా డివైడ్ చేస్తారు అంటే ఇర్రేషనల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి అంటే వాటిని మనం p/q ఫామ్లో రాయగలము. అంటే 11/7, 12/5 ఇట్లా. ఎక్కడ q అనేది నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. ఇక్కడ చూడండి, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే వీటిని మనం p/q ఫామ్లో రాయలేము. ఇలా రాయలేని వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అని చెప్పేసి అంటాము. ఈ రేషనల్ నెంబర్స్ని మళ్ళీ ఎలా డివైడ్ చేస్తారు అంటే ఫ్రాక్షనల్ నెంబర్స్, ఇంటీజర్స్. ఫ్రాక్షనల్స్ అంటే ఏంటి, ఇట్లా 5/7, 6/7 ఇట్లా. ఇంటీజర్స్ అంటే ఏంటి అంటే 1, 2 ఇట్లా ఉంటాయి కదా, -2 వీటిని ఇంటీజర్స్ అంటారు. ఈ ఇంటీజర్స్ని కూడా మళ్ళీ ఎలా డివైడ్ చేస్తారంటే నెగిటివ్ ఇంటీజర్స్, పాజిటివ్ ఇంటీజర్స్ అలాంగ్ విత్ 0. ఇక్కడ చూడండి, మళ్ళీ ఈ 0 ఈ పాజిటివ్ నెంబర్స్ని కలిపి హోల్ నెంబర్ అంటారు. అంటే న్యాచురల్ నెంబర్ అని వేటిని అంటామంటే కౌంటింగ్ నెంబర్స్ అంటే 1, 2, 3 1 నుంచి కదా కౌంట్ చేయడం స్టార్ట్ చేసేది. సో 1 నుంచి ఉన్న నెంబర్స్ని న్యాచురల్ నెంబర్స్ అంటారు. హోల్ నెంబర్స్ అంటే 0తో కలిపి హోల్ నెంబర్స్ అంటారు. ఈ న్యాచురల్ నెంబర్స్ని మళ్ళీ ఎలా డివైడ్ చేస్తారు, ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్. ప్రైమ్ అంటే ఏంటి, వాటికి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. కాంపోజిట్ అంటే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఇక్కడ చూడండి, కోప్రైమ్ అని వేటిని అంటామంటే వాటికి కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 ఉండాలి, ఇంకా ఏ అదర్ నెంబర్ ఉండకపోతే వాటిని కోప్రైమ్స్ అంటాము. ట్విన్ ప్రైమ్ అంటే ఏంటి అంటే రెండు ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 2 ఉండాలి. ఇక్కడ చూడండి, 3కి 5కి రెండు ప్రైమ్ నెంబర్స్ డిఫరెన్స్ 2, వీటిని ట్విన్ ప్రైమ్స్ అంటాము. ఇంటీజర్స్ని ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్గా కూడా డివైడ్ చేస్తారు. ఈవెన్ అంటే ఏంటి అంటే ఆ నెంబర్ 2తో డివైడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఈవెన్ నెంబర్ 2తో డివైడ్ అవుతుంది, అట్లా. 0 కూడా ఈవెన్ నెంబరే. ఆడ్ నెంబర్ అంటే 2తో డివైడ్ అవ్వని నెంబర్స్ని ఆడ్ నెంబర్స్ అంటాము. ఈ రీల్ని సేవ్ చేసి పెట్టుకోండి, హెల్ప్ అవుతుంది.